బ్రేకింగ్ న్యూస్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. ఇన్నాళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సెక్యూరిటీ పేరుతో తాడేపల్లిలోని ఇంటి చుట్టూ భారీ గేట్లు పెట్టుకున్న జగన్ ఇప్పుడు రూట్ మారుస్తున్నారు. ఓ పక్క సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి, మరో పక్క తరుముకొస్తున్న కేసులతో జగన్ డైలమాలో పడ్డారని టాక్ వినిపిస్తోంది. కలిసిరాని కాలానికి వాస్తు దోషాలే కారణమని మాజీ సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కొత్తగా వాస్తు దోషాల పేరుతో ఇనుప కంచెలు తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ప్యాలెస్ దక్షిణ దిశలో కంచె తొలగించగా గాలి కోసం అంటూ కవర్ చేశారు. ఇప్పుడు తూర్పు ఈశాన్యం వైపు కంచెలో కొన్ని వరుసలు తొలగించారు. తూర్పు ఈశాన్యం మూసేసి ఉంచడం మంచిది కాదని వాస్తు పండితులు చెప్పినట్టు సమాచారం. అందుకే జగన్ ఈ మార్పులకు పూనుకున్నారని అనుకుంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్ సెక్యూరిటీ వ్యవహారంపై గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఆ ఇంటి చుట్టూ ఉన్న భారీ ఇనుప కంచెలపై అధికార పార్టీ నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు. నేతల విమర్శలు సైతం పట్టించుకోకుండా ఈనాళ్లు సైలెంట్ గా జగన్ ఉన్నారు. ఇప్పుడు సడన్ గా ఇనుప కంచెను వాస్తుకు అనుగుణంగా మార్పులు చేయడం ఏంటా అని సర్వత్రా చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. ఇన్నాళ్లు అధికారం అడ్డం పెట్టుకుని సెక్యూరిటీ పేరుతో తాడేపల్లిలోని ఇంటి చుట్టూ భారీ గేట్లు పెట్టుకున్న జగన్ ఇప్పుడు రూట్ మారుస్తున్నారు. ఓ పక్క సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి, మరో పక్క తరుముకొస్తున్న కేసులతో జగన్ డైలమాలో పడ్డారనే టాక్ వినిపిస్తుంది. కలిసిరాని కాలానికి వాస్తు దోషాలే కారణమని మాజీ సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కొత్తగా వాస్తు దోషాల పేరుతో ఇనుప కంచెలు తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోని తన ప్యాలెస్ కు ఉన్న ఇనుప కంచెలు తొలగించే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, చెప్పండి, ఎందుకు జగన్ ఈ దిద్దుబాటు చర్యలకు దిగారు? మొత్తం మీద చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన నివాసానికి తూర్పు వైపు అలాగే ఆగ్నేయ దిశ వైపు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే డ్రిల్స్ ఉన్నాయో ఆ డ్రిల్స్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో గాలి కోసము వెలుతురు కోసం అని చెప్పి తొలగించారు. తాజాగా వాస్తు పేరుతో కూడా ఇంకొక వైపు తొలగించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అయితే ఆయన ఏదైతే 2024 ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కటిగా మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఆయన ఫోకస్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ ఫోకస్లో భాగంగానే ముఖ్యంగా వాస్తుపై ఆయన చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆ ఫోకస్లో భాగంగానే ఇంటికి గతంలో ఏదైతే 2018-19లో ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ఏ రకంగా ఇల్లు అయితే ఉందో అదే రకంగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని చెప్పి కొంతమంది వాస్తు నిపుణులు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఒకవైపు సెక్యూరిటీ రీజన్స్, మరొక వైపు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఒక్కొక్క వైపు ఉన్న డ్రిల్స్ని తొలగించుకుంటూ కూడా వస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఆ ఆగ్నేయ వైపు ఉన్న డ్రిల్స్ని తొలగించేస్తారు. అయితే మొత్తం గతంలో ఇంటికి మొత్తానికి కూడా డ్రిల్స్ పెట్టిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా డ్రిల్స్ అన్ని తొలగించుకుంటూ వస్తున్నారు. గతంలో వెనక వైపు తొలగించారు, ఆ తర్వాత దానికి ఈశాన్య వైపు తొలగించారు, ఇప్పుడు ఆగ్నేయ వైపు తొలగించారు, ఆ తర్వాత ఉత్తర దిక్కును తొలగించి ఇట్లా ఒక్కొక్క వైపు ఒక్కొక్క చోట నుంచి కూడా మొత్తం తొలగించుకుంటూ క్రమేపీ తీసుకొని వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం మీద చూసుకుంటే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన వాస్తుపై ఫోకస్ పెట్టారు. కానీ దీనికి సంబంధించి కూడా ఆ పార్టీ నేతలే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2019లో ఇంటి నిర్మాణం చేసినప్పుడు ఇదే ఇంట్లో నుంచి గెలుపొందాడు కదా, ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి విజయ దుందుబే మోగించే నేపథ్యంలో 24 ఎన్నికల ఓటమి తర్వాత దీన్ని ఎట్లా కారణంగా చూపిస్తారు, వాస్తు అనేది ఏ రకంగా కారణమని చూపిస్తారు, తమలో ఉన్న తప్పులను ఒప్పులను సరిదిద్దుకోకుండా కేవలం ఇంటిపై నెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ఆ పార్టీ నేతలైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు జగన్ ఎటువంటి గతంలో చూసుకుంటే ఎప్పుడు కూడా హంగు ఆర్భాటాల కంటే కూడా వాస్తుకి లేకపోతే తాను ఉంటున్న నివాసాలని బయటికి ప్రజెంట్ చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధపడ్డు. కానీ తాజాగా జగన్మోహన్ రెడ్డి మాత్రం వాస్తుకి చాలా అగ్రతాంబూలు ఇవ్వడంతో ఇటు ప్రజలు ఇటు పార్టీ నేతలు కూడా ఒక్కసారిగా ఔరా అని చెప్పి ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రసన్న. రైట్, థాంక్యూ.